ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ చిన్మయ వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుపతి సమీపంలోని గోవర్ధనగిరిపై శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుచానూరు క్షేత్రంలో ఉత్సవ శోభ. శ్రీ సుందరరాజస్వామి వారికి ఊంజల్ సేవ. లక్ష తులసి దళార్చనలో ఉత్సవ ప్రియుని ముగ్ధ మనోహర దర్శనం. ఒంగోలు శ్రీ వెంకటేశ్వరాలయంలో ద్వితీయ వార్షికోత్సవం. అభిషేక సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అపలాయగుంట క్షేత్రంలో అష్టోత్తర కలశాభిషేకం. తిరుపతికి సమీపంలోని రామాపురం రోడ్డులోని గోవర్ధనగిరిపై కొలువైన శ్రీ చిన్మయ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నిర్వాహకులు అర్చకులు ధ్వజపటాన్ని తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. ధ్వజస్తంభం వద్ద శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ చిన్మయ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభంలోని గరుడాల్వార్కు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని ధ్వజారోహణాన్ని వీక్షించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో పరవశించింది. పవిత్ర శ్రావణమాసం బుధవారం వేళ అమ్మవారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారికి ఉత్తర భద్ర నక్షత్ర పూజలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ఊంజల్ మండపంలో కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ అత్తి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి నిర్వహించిన లక్ష తులసి దళార్చన భక్తులను ముగ్ధులను చేసింది.
ముందుగా స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా అర్చకులు ఉత్సవ ప్రియుడైన స్వామివారికి లక్ష తులసి దళార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం బుధవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆశీర్వదనం చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. స్వర్ణ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి తిరుచిపై ఆశీర్వలను గావించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి కర్పూర హారతలు అందజేశారు.
ఆపై భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లను స్వర్ణరథంపై వేంచేపు చేసి కాణిపాకం క్షేత్ర వీధుల్లో స్వర్ణ రథోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. అనంతపురం నగరం రామచంద్ర నగర్లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి పాటల నడుమ అనంతపురం నగర వీధులలో స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలతో వరంగల్ జిల్లా కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. మహామహిమాన్వితమైన శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు మహాసంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి ఘనంగా అభిషేకాలను జరిపారు. ఆపై ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహాగణపతి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లెలో వెలిసిన శ్రీ విరూపాక్షమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న అమ్మవారికి ఏటా జాతరను సంబరంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజామునే అర్చకులు ఉపచారాలను జరిపారు. ఆపై ఆలయంలో వెలిసిన శ్రీ నాగాలమ్మ, శ్రీ మునీశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ విరూపాక్షమ్మ తల్లి మూలమూర్తిని వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో సుందర శోభితంగా అలంకరించి అర్చనలు జరిపారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, గజపూల మాలలు, నిమ్మకాయల హారాలతో సకల శోభితంగా అలంకరించి సింహవాహనం పై వేంచేపు చేశారు. సకల ఆయుధధారిగా సుందరంగా సింహవాహనంపై ఆసీనులైన అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు అంబళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి సన్నిధిలో భక్తుల చేత మహాసంకల్ప పూజలను జరిపించిన అర్చకులు వారి చేత సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరింపచేయించారు. అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీ వీర హనుమాన్ మందిరం జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సింధూరమూర్తికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలను నిర్వహించారు. ఆపై ఆలయంలోని మహాదేవుడికి ఉత్సవమూర్తులకు అభిషేకాది ఆరాధనలను జరిపారు. అనంతరం శ్రీ వీర హనుమాన్కు ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విశేషంగా హోమాది క్రతువులు, గోపూజోత్సవాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ జయదుర్గ సమేత శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో లోక కళ్యాణార్థం విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. పవిత్ర శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వైద్యనాథుని సన్నిధిలో సంతాన పాశుపత రుద్రాభిషేక క్రతువు వేదోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శనీశ్వరుడికి తైలాభిషేకాలు, పుష్పార్చనలు జరిగాయి. ఆపై భక్తుల సమక్షంలో శ్రీ వైద్యనాథేశ్వరుడికి గరికతో అర్చనలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి దీపహారతులు అందజేశారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డూపడి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఉదయాత్పూర్వమే గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వెంచేపు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా లడ్డూపడి సేవను జరిపారు. భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారు మంగళకరమైన పసుపు, కుంకుమ ద్రవ్యార్చనలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని త్రికూట దేవాలయంలో శ్రీ వాసవీదేవికి పసుపు, కుంకుమార్చనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆపై అర్చకులు భక్తులచే పసుపు, కుంకుమ అర్చనలు నిర్వహించారు. తరువాత అమ్మవారికి 108 కేజీల పసుపు, 108 కేజీల కుంకుమతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రావణమాస పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆపై భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రణమిల్లి కుంకుమ పూజలో జరుపుకుని తన్మయులయ్యారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి యాగశాలలో శ్రీ గణపతి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు.
అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీ మహాగణపతి శ్రీ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరులోని జెండామాను వీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూర్వారాధన, మధ్వారాధన, తృతీయారాధనలో భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఇతర దేవతామూర్తులకు అభిషేకాలు జరిగాయి. అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు ఏకకాలంలో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారికి వెండి కవచ ధారణ జరిపారు. అలాగే దేవతామూర్తులను, బృందావనాన్ని బంగారు ఆభరణాలు, వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం మండలారాధనలో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శరవణ భవుని దివ్యమూర్తిని శ్రీచందనాదులతో అత్యంత సుందరంగా అలంకరించి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి నివేదనలు, నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి అర్చకులు సంకల్ప పూజలతో వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. నెల్లూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిపూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను జరిపారు. పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సాగిన విఘ్నేశ్వరుని అభిషేక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. గుంటూరు జిల్లా గుంటూరు నగరంలోని శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వేద ఆగమ స్మార్త పాఠశాల ప్రారంభోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్త పాఠశాలను శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకాన్ని చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నజీయర్ స్వామి ఈ సందర్భంగా వేద విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 75,859 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,344 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,31,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.